నేను చెన్నై మీటింగ్కి పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. కానీ దయచేసి మీరు అన్నారు కదా కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపు లేకపోతే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎందుకు రద్దు చేసినారు అధ్యక్ష? మేము తెచ్చిన పథకాలని, మేము తెచ్చిన ప్రాజెక్టులను. అప్పటికే ఎయిర్పోర్ట్ మెట్రో టెండర్ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోపం ఏంటంటే వీళ్ళు తెచ్చిరు, నేను రద్దు చేయాలి. చేసి పారేసిండు. ఓకే, నో ప్రాబ్లం, ప్రభుత్వం మీది, మీ ఇష్టం. ఫార్మా సిటీ రద్దన్నారు, ఫార్మా విలేజ్లు ముద్దన్నారు. ఏమైంది అధ్యక్ష? మీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారు కొడంగల్ ఏం జరిగింది? ఈరోజు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు తప్పు కాదు, ఆయన బిజీగా ఉంటాడు సహజంగానే. ముఖ్యమంత్రి అంటే ఆయనకు నిజంగా కూడా 18 గంటలు కాదు 24 గంటలు పని చేసినా కావాల్సినంత పని ఉంటుంది. కానీ ఏం జరిగింది రేవంత్ రెడ్డి గారు? మీకు మరి లగచర్లలో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? మీరో, మీ బ్రదరో, లేకపోతే మీ నాయకులో అందరు కలిసి కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళను అట్లా కాదు ఇట్లా అని ఒప్పించి మంచి జరుగుతుంది మనకని చెప్పి ఒప్పించి చేయాలి. కానీ మీరేం చేసిండ్రు? వాళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోవాలి, రాస్తారోకలు చేస్తే పట్టించుకోవాలి. 9 నెలలు అక్కడ టెంట్ పడితే పోయిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. ఆఖరికి అధికారులు పోతే లొల్లయింది. ఆ లొల్లిని మాకంట కట్టి మేమేదో చేసినామంటే నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నేను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే పరిశ్రమల శాఖకు సంబంధించి వారు కూడా ఈ శాఖను నిర్వహించారు అధ్యక్ష. లగచర్ల జరిగిన సంఘటన ఎవరు సృష్టించిండ్రు, దేనివల్ల సృష్టించిండ్రు? ఈరోజు ప్రభుత్వం ఒక సంకల్పన చేస్తే అది కూడా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అభివృద్ధి జరగొద్దని ఎవరు ఆలోచన చేసిండ్రు? ఎవరు రైతులను ప్రేరేపణ చేసిండ్రు? రైతులను ప్రేరేపణ చేసి రెచ్చగొట్టి ఒక అధికారిని సంపాలని ఆదేశం ఇచ్చింది ఎవరు? ఈరోజు స్పష్టంగా కూడా తేట తెల్లంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంది అధ్యక్ష. నేను కోరుతా ఉన్నది ఒకటే, నేను మొన్న కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్య సాగతంలో తెలంగాణ రైజింగ్ అని పెట్టి ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక తెలంగాణ మరి మన భారతదేశంలో ప్రధానమైన ముఖ చిత్రంగా నిలబడాలని ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉంటే అనేక సందర్భాల్లో కోరినాం, అభివృద్ధికి అడ్డు రాకుండి, అడ్డుపుల్ల లేకుండి, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మీరు మాకు కాదు అన్యాయం చేసేది, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆపు చేయండి అంటే కూడా వినలేదు. ఎవరు అధ్యక్ష? ఎవరేసిండ్రు శిక్ష? వారికి సంబంధించిన మాజీ శాసన మండలి సభ్యులకి శిక్ష ఎవరేసిండ్రు అధ్యక్ష? ఇదిగో మేము కాదు, మేము కోరింది అది. ఈరోజు నేను మా కేటీఆర్ గారు నిజంగానే ఒక ప్రోగ్రెసివ్ పొలిటీషియన్ అనుకున్నాం, కానీ లగచర్లకు పోయి మళ్ళా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండ్రు. ఇదేంది అధ్యక్ష? ఇంకో దగ్గర ఎక్కడ పరిశ్రమ పెడితే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరగొద్దు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అని ఆలోచన చేస్తే ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మాకు తెలుసు ఏ ప్రయత్నం చేయాలి, ఏ విధంగా పరిశ్రమలు తీసుకురావాలి, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకానికి అడుగులే విధంగా చేయాలి. ఈరోజు అనేక సందర్భాలు చెప్తా ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 15 నెలలు గడిచింది అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఇబ్బంది ఉన్నా కానీ ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేసినారా? 10 సంవత్సరాల కాలంలో 3 ఎకరాల భూమి అన్నారు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక ప్రధానమైన మీరు హామీ ఇచ్చిండ్రు. 2014లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను ప్రధానమైన హామీ. మిగతా హామీలు పక్కన పెట్టండి సార్. అది కొన్ని హామీలు ఏ విధంగా ఉంటాయి అధ్యక్ష? ఆ హామీలు అమలు చేసే ప్రక్రియ భాగంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు చాలా మంది కూడా మంత్రులు చేశారు. అక్కడ
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి ఒక పాలసీ విధానం తీసుకురావాల్సి వస్తుంది, దానికి రూల్స్ రెగ్యులేషన్ తీసుకురావాల్సి వస్తుంది, ఆ క్రమంలో నిధులను కూడా సమకూర్చాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు సమయం పడుతుంది. వారికి తెలియదు అధ్యక్ష, వారికి తెలియదు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా చేశారు. ఈరోజు చెప్తా ఉన్న సందర్భంలో ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ప్రజలకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా మా పరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడతాం దాని పక్షాన. 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు, మేము మంత్రులం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మేము తిరిగి మళ్ళా ప్రజాక్షేత్రంలో 2028లో ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు ఈ 6 గ్యారెంటీలు నిలబెట్టి అందరికీ అందజేసి పోయే కార్యక్రమం చేయకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదని మీ ద్వారా మనవి చేస్తూ నేను ఈరోజు మీరు చెప్పండి, సూచనలు ఇవ్వండి. నడుస్తూ ఉంది ప్రభుత్వం, ఇబ్బందులు పడతా ఉన్న ప్రభుత్వానికి సహకారం చేసే ఒక ప్రయత్న భాగంలో సలహా సూచనలు ఇస్తారని ఆలోచన చేస్తున్నాం. మళ్ళొక్కసారి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 10 నెలల నుంచి ఏం చేసిండ్రు, 11 నెలల నుంచి ఏం చేసిండ్రు, 12 నెలల నుంచి చేసిందని మేము బేరీజు చేసి చెప్తాం అధ్యక్ష. 2014లో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు. 2014 నుంచి 2015 మేమంతా రికార్డు తెప్పించాం అధ్యక్ష. ఎన్ని సంక్షేమ పథకాలు మొదలుపెట్టిండ్రు, ఎంతమందికి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిండ్రు, మీరు చెప్పిన ప్రతి అంశం పైన బేరీజు చేసుకొని మాట్లాడతాం అధ్యక్ష. ఈరోజు ఒక్క సంవత్సరంలో వారు చేసింది ఏంది, ఒక్క సంవత్సరంలో మేము మొదలుపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఒక్కసారి బేరీజ్ చేసుకుందాం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అది కాదు సైంటిఫిక్గా, రేషనల్గా, లాజికల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాబోయే కాలంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మనం రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలని చెప్పారు. మొదలు 2-3 ఒక 10 నిమిషాలు బాగా మాట్లాడింది అధ్యక్ష. రాష్ట్ర ప్రగతి గురించి చాలా బాగా మాట్లాడింది. మళ్ళీ ఏమైందో మా హరీష్ రావు గారో మా ప్రశాంత్ రెడ్డి గారో వారు అందరు కలిసి చెప్పి ఏటో పోతా ఉంది అని చెప్పే వరకు మళ్ళా మా ప్రభుత్వంపై పడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాం, నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఏదైనా కానీ ఒకటి ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడినారు అధ్యక్ష. గ్రూప్ 1 కావద్దన్నారు, కావద్దని అనేక పాటలు పడ్డారు. అశోక్ నగర్ పోయినరు, విద్యార్థులను రెచ్చగొట్టిండ్రు, అల్లర్లు సృష్టించారు. కానీ మా చిత్తశుద్ధి, మా లక్ష్యం గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి. 2011లో జరిగిన తర్వాత ఇప్పుడు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా ఈ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలి, చేయాలని చేసినాం. 600 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి గ్రూప్ 1 మన చిన్నారులందరికీ కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారులు కావడానికి మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చూస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని చూసి సంతోషపడండి. గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3కి సంబంధించి అనేక నియామకాలు చేస్తూ ఉన్న సందర్భాల్లో డిఎస్సికి సంబంధించి సార్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మా బాధ్యత, ఏదో ఏమైనా నువ్వెందుకు చేస్తున్నావు, మా బాధ్యతలు భాగంగా చేస్తూ ఉన్నాం. మంచి సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అనేక సందర్భాలు అనేక విషయాలు మాట్లాడిన అధ్యక్ష. ఇవన్నీ కాదు, మేమంతా కూడా మనం అందరం కూడా చేయాల్సిన పని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి. ఎక్కడెక్కడైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో దాన్ని పూరించే కార్యక్రమం చేస్తాం. ఆ రోజు మీరు కానీ మేము కానీ యావత్ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వివిధ సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి, ఎందుకు మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం, ఆ ఏర్పాటు భాగంలోనే ఏవైతే మీరు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో అవి చేయాల్సిన బాధ్యత మా పైన ప్రజలు పెట్టిండ్రు. తప్పకుండా కష్ట నష్టాల కోర్చి తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఎట్లా సార్ ఇది? ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడారు, ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు ఒక 20 నిమిషాలు మాట్లాడినారు సార్. 2 రిప్లైలు 3 రిప్లైలు కరెక్ట్ కాదు సార్. దయచేసి ఒక రిక్వెస్ట్ సార్. నేను సరే ఇక విమర్శల జోలికి పోను, కన్స్ట్రక్టివ్గా చెప్పమన్నారు, కన్స్ట్రక్టివ్గానే చెప్తా సార్. కాకపోతే ఒక విజ్ఞప్తి సార్, మీరు అన్నారు లగచర్లలో ఎందుకు పంచాయతీ. నేను ఒకటే మాట చెప్తా అధ్యక్ష, దానిలో ఏం కాంట్రవర్సీ చెప్తలేను. నేనేమంటున్నా సార్, ఇక్కడ సభ్యులు లేచి లేదా బయట మీరు కానీ ఏం చెప్తున్నారు, బయట మీరు ఫార్మా అంటే విషం, ఫార్మా అంటే పొల్యూషన్ అని చెప్తారు, అందుకే ఇక్కడ వద్దన్నామని చెప్తారు. మరి అక్కడ పోయి పెడతా అంటారు. వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తారు? మీరు సంజాయించకపోతే, కూర్చోబెట్టకపోతే, మాట్లాడకపోతే, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఉందని చెప్పకపోతే, మీకేం కాదు మేమున్నామని చెప్పకపోతే, మీ పక్కనే అవసరమైతే ఆడ మా లీడర్లు ఇల్లు కట్టుకొని ఉంటారని చెప్పకపోతే వాళ్ళు ఆగుతారా?
అది జరిగింది. మీరు సంజాయించును, మేము వద్దంటలేం. ఫార్మా విలేలు పెడతా అన్నారు కదా, పెట్టుండ్రి. అధ్యక్ష మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటారు ఇండియా టుడే కాంక్లేవ్లో ఎల్ఎన్టీ CFO నేను జైలు ఏమన్నా అని చెప్తారు. ఉంటుందా అధ్యక్ష ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్? కరెక్టా అది? ఇంకోటి అధ్యక్ష, ఫార్మాసిటీ ఎన్ని యూటర్న్లు కొట్టింది అధ్యక్ష. కోర్టులోనేమో ఉందంటారు, కోర్టు బయటనేమో లేదంటారు. ఒకరోజు ఫార్మాసిటీ అంటారు, ఇంకో రోజు ఫ్యూచర్ సిటీ, తెల్లారి AI సిటీ, ఇంకో రోజు 4th సిటీ. అంటే గిన్ని యూటర్న్లు ఉంటే నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆంట్ యూ మిస్లీడింగ్ ద కోర్ట్ టుడే? మీరు ఒక్క ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఒక ఎకరం అక్కడ కేటాయించినరా? దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరు రిప్లైలో చెప్పండి అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈరోజు పోటీలు బడి రాయితీలు ఇచ్చి పరిశ్రమలు ఆకర్షించే రికార్డ్ సైడ్ సార్ I would like to enlighten you, sir. I would like to enlighten the house. I am not disputing, sir. ఒక చిన్న, ఎందుకంటే వారికి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సంబంధించి వారి ఆఫీస్ ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ సరికాదని చెప్పడానికి ఒక ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు దాన్ని మేము గ్రీన్ ఫార్మా సిటీలో భాగంగా ఒక భాగం అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు 13 ప్రధానమైన ఫార్మా కంపెనీస్ రావటం జరిగింది, ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా AICTకి సంబంధించి ఒకటి అని చెప్పలేదు. ఈరోజు కోర్టు పరంగా 200 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పాం. గ్రీన్ ఫార్మా సిటీలో మేమంతా కూడా జీరో డిశ్చార్జ్ సంబంధించి ఈరోజు నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయడానికి దాని ఏర్పాట్ల గురించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పినాం. దానికి సంబంధించి ఈ ఈకో సిస్టమ్ని కూడా డెవలప్ చేసే ప్రయత్నంలో అక్కడ కావాల్సిన అన్ని అంశాలు కూడా ఇవ్వబడి చేస్తామని చెప్పాం. అదే అన్ని కలుపుకొని ఫ్యూచర్ సిటీ, ఒకసారి ఫ్యూచర్ సిటీ, ఒకసారి 4th సిటీ, ఒకసారి AI సిటీ, ఇంకోటి ఏదో సిటీ, ఆ విధంగా కాదు అధ్యక్ష. వెన్ వీఆర్ ఫోకసింగ్ అవర్ తెలంగాణ, ద ప్రైడ్, ద హైదరాబాద్, ఆ విధంగా చెప్పుకొని చాలా చిన్నగా మాట్లాడటం సరికాదని నేను KT రామారావు గారికి చెప్తాను. చిన్నగా మాట్లాడకండి, మీకున్న అపోహలు అనుమానాలు ఉంటే చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. దానికి మీరు చిన్నగా ఆలోచన చేయొద్దు. సంకుచిత ఆలోచనతో ఎవరైతే మీకు ఇచ్చారో ఫీడ్బ్యాక్, మరి అదే ఫీడ్బ్యాక్తో మీరు ముందుకు పోకండి. దయచేసి నేను చెప్తాను, ఇట్స్ కాల్డ్ గ్రీన్ ఫార్మా అధ్యక్ష. ఇది గ్రీన్ ఫార్మా, దాంట్లో 13 ప్రధానమైన సంస్థలు వచ్చి మేం పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. ఇది ఇట్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో ఉన్న అంశాన్ని కూడా వారు తెలిసి ఆ విధంగా మాట్లాడతారు. తెలియకుండా వారు మాట్లాడారంటే ఓకే మేము చెప్పొచ్చు. తెలిసి కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. స్పీకర్ సార్, సరే మీరు గతంలో మీరే మాట ఇచ్చారు, PCC ప్రెసిడెంట్గా మీరు, ఆనాడు CLP లీడర్గా భట్టి గారు అక్కడ పర్యటించారు. ఇప్పుడే మా సబితక్క కూడా గుర్తు చేస్తూ ఉన్నారు, దాన్ని రద్దు చేస్తాం, భూములు వెనకిస్తామని చెప్పారు. ఇప్పుడు అంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. సరే ఓకే, మీ ఇష్టం, అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మీరు నడుపుతారు, దట్ ఈస్ ఫైన్. సరే గ్రీన్ ఫార్మా ఉంటుంది, ఫార్మాసిటీ అక్కడనే ఉంటుంది అంటున్నారు. మరి పెద్దలు రంగారెడ్డి గారు కానీ ఇతరులు కానీ గతంలో కోమటిరెడ్డి గారు ఆనాడు ఎంపీగా కానీ చాలా విషయాలు అక్కడ చెప్పారు, అన్నీ కూడా ప్రజలు వింటా ఉన్నారు అధ్యక్ష. బట్ మీరు ఫార్మాసిటీ అక్కడ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మేమున్న నాడు ఆనాడు 8,800 ఎకరాలు నెట్ యూసేజ్గా వచ్చింది మొత్తం ఫార్మాసిటీలో. అంతకంటే ఎక్కువ డిమాండ్ మాకు అప్పటికే వచ్చింది. ఒక 13 ఇండస్ట్రీలు కాదు శ్రీధర్ బాబు గారు, అక్కడ దాదాపు 300-400 ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అప్పటికే వాళ్ళు మాతో అంగీకార పత్రాలు కుదుర్చుకోవడానికి రెడీగా ఉండే. మీరు అప్పుడు బదనాం చేసినారు, మీరేమన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఇంకోటి అని చెప్పి మాట్లాడినారు. నేను వారిని ఏమంటా ఉన్నా అధ్యక్ష అంటే, దయచేసి మీరు అది ఫార్మాసిటీయా, 4th సిటీయా, ఫ్యూచర్ సిటీయా, AI సిటీయా, ఇంకో సిటీయా, స్కిల్ సిటీయా, మీ ఇష్టం, అది వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అధ్యక్ష నేను అనేది ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కదా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు, నిజంగా భూములు పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ, బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగటివ్ థాట్స్, నెగటివ్ పాలసీస్, ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో EVDM అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టిండ్రు. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా? పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు FTLలో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం
ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది రెవెన్యూ, ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్ కు అని చెప్తా ఉన్నారు. వినండి శ్రీధర్ బాబు గారు, ఐ రిక్వెస్ట్ యూ. కేన్స్ అనేది సబ్జెక్ట్ సార్, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మినిస్టర్ గారు, నేను ఏమంటున్నా అంటే కేటీ రామారావు గారికి ప్రధానంగా